హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ప్రీమియర్ ప్రోలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. స్టార్టింగ్ ఒక వీడియో క్లిప్ని టైమ్ లైన్ మీదకి నేను ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో ఎక్కడైతే మనం క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ స్టాప్ చేసి ఫ్రీజ్ ఫ్రేమ్ చేయాలి. సో నేను ఇక్కడ 3 seconds దగ్గర క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ కర్సర్ నుంచి ఈ ప్రోగ్రామ్ మానిటర్ కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక జేపీజీ ఫార్మేట్లో మనం సేవ్ చేయాలి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఫార్మేట్లో నేను జేపీజీ క్లిక్ చేస్తున్నాను. జేపీజీ క్లిక్ చేసి అండ్ ఇది ఎక్కడ సేవ్ అవ్వాలి అనే లొకేషన్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. బ్రౌజ్ చేసి నేను డెస్క్టాప్ మీద ఇస్తున్నాను. ఈ జేపీజీ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఇమేజ్ సేవ్ అయిపోయింది. ఆ ఇమేజ్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ అయింది. ఓపెన్ చేశాను. ఎగ్జాక్ట్గా ఈ కర్సర్ని మూవ్ చేయకుండా అదే ప్లేస్లో ఈ ఇమేజ్ని ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ ఇమేజ్ అనేది అక్కడ ఫ్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ పాజ్ అయిన దగ్గర నుంచి మనం క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసే ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ ఇద్దాం. దీనికోసం కింద ఉన్న వీడియో క్లిప్ని ఈ లెంత్ వరకు తగ్గించుకోండి, అంత అవసరం లేదు మనకి. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని డూప్లికేట్ చేయండి. ఆల్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, డూప్లికేట్ అవుతుంది. స్టార్టింగ్ మీరు వీడియోలో చూసినట్టు 1 by 1 ఎఫెక్ట్స్ అన్ని దీనికి యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఇమేజ్లో ఈ పర్సన్ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి. ఫోటోషాప్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు 2026 ప్రీమియర్ ప్రోలో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అని కొత్త ఫీచర్ వచ్చింది. సో ఈ ఫీచర్ని యూస్ చేసి మనం ప్రీమియర్ ప్రోలోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. ఈ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ని క్లిక్ చేయండి అండ్ ఈ పర్సన్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఎఫెక్ట్స్ కంట్రోల్లో సో మనం అప్లై చేసిన ఈ మాస్క్ కనిపిస్తుంది. ఈ మాస్క్ని తీసుకొచ్చి కిందనున్న ఒపాసిటీ మీద ప్లేస్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్తో సెపరేట్ అయిపోయింది. అది తెలుసుకోవడం కోసం కిందన్న లేయర్ని ఒకసారి హైడ్ చేస్తాను చూడండి. చూసారా? సో బ్యాక్గ్రౌండ్ వీడియో ప్లే అవుతుంది, బట్ ఈ హోల్డ్ ఫ్రేమ్ మాత్రం యాక్చువల్గా అలా హోల్డ్ చేసి ఉంది. మనం యాక్చువల్గా ఈ హోల్డ్ ఫ్రేమ్ చేసిన తర్వాత కిందనున్న వీడియో మనకి ఇంకా అవసరం లేదు. సో అక్కడితో నేను వీడియోని కట్ చేసి ఈ సెకండ్ పార్ట్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. ఈ 2 లేయర్స్ని కింద తీసుకొద్దాం. ఈ పైన బ్యాక్గ్రౌండ్ సెపరేట్ చేసిన ఇమేజ్ అలా ఉండగా దాని కింద ఉన్న ఇమేజ్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా ఉన్న జేపీజీ ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేద్దాం. సో ఇక్కడ ఎఫెక్ట్స్లో బ్లాక్ అండ్ వైట్ అని సెర్చ్ చేయండి. ఈ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ అండ్ వైట్లో చేంజ్ అయింది. ఈ పర్సన్ మాత్రం స్టిల్ కలర్లోనే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఈ పై లేయర్కి మనం కీ ఫ్రేమ్స్ ఇచ్చి మోషన్ యాడ్ చేయాలి. దానికోసం ఎఫెక్ట్స్ కంట్రోల్లో స్కేల్ క్లిక్ చేయండి అండ్ రొటేషన్ కూడా కీ ఫ్రేమ్ క్లిక్ చేయండి. సో అక్కడ కీ ఫ్రేమ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ కర్సర్ని జాగ్రత్తగా మూవ్ చేసి జస్ట్ ఒక 7-8 milliseconds తర్వాత కర్సర్ని ఉంచి అక్కడ ఈ స్కేల్ని కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ చేయండి. ఓకే, నేను 100ది 110 వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ రొటేషన్ కూడా ఒక 3 degrees క్లాక్ వైజ్ నేను అప్లై చేసి ఉంచాను. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ పైన మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ మాత్రమే నేను ఈ కీ ఫ్రేమ్స్ ఇచ్చాను. ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా? ఓకే, ఇప్పుడు స్టిల్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్లో చూస్తే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ మనకి కొంచెం డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది. ఓకే, ఈ ఇమేజ్ లేయర్ని నేను పైకి తీసుకొస్తున్నాను. మిడిల్లో గ్యాప్ ఉంచుదాం. ఈ గ్యాప్లో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పిఎన్జీ ఇమేజ్ని ఇక్కడ డ్రాప్ చేస్తాను. సో ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్లో మనం ఒక టెక్స్ట్ ప్లేస్ చేయాలి కదా ఈ పర్సన్కి. సో ఆ టెక్స్ట్ ప్లేస్ చేయడం కోసం ఒక పిఎన్జీ ఇమేజ్ని గూగుల్ సెర్చ్ చేసి నేను డౌన్లోడ్ చేశాను. మీరు కావాల్సిన ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక పిఎన్జీ ఇమేజ్. ఇప్పుడు ఈ పిఎన్జీ ఇమేజ్ కూడా పైన ఇమేజ్ లాగానే కీ ఫ్రేమ్స్ ఇచ్చి మోషన్ యాడ్ చేద్దాం. సో స్కేల్ రొటేషన్ సేమ్ యాజ్ టీ సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ ఒక 7-8 milliseconds తర్వాత స్కేల్ని 110 ఇంక్రీజ్ చేశాను. అండ్ రొటేషన్ మీ ఇష్టం, యాంటీ క్లాక్ వైజ్ అయినా పర్లేదు, క్లాక్ వైజ్ అయినా పర్లేదు. సో నేను కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం యాంటీ క్లాక్ వైజ్ ఒక 4 degrees, ఓకే 3 degrees అలా సరిపోద్ది. -3 అంటే యాంటీ క్లాక్ వైజ్. ఒకసారి ప్లే చేసి చూస్తున్నాను చూడండి. ఓకే, సో క్యారెక్టర్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిఎన్జీ ఇమేజ్ 2 మూమెంట్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇమేజ్కి అంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఈ పర్సన్కి బ్యాక్ సైడ్ ఒక షాడో యాడ్ చేద్దాం. అంటే రెడ్ కలర్ షాడో యాడ్ చేస్తే ఈ పిఎన్జీ ఇమేజ్లో అది బ్లెండ్ అయ్యి కొంచెం ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఈ లేయర్ని ఇంకా పైకి తీసుకొద్దాం. మనం యాడ్ చేయాల్సింది దీని బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ లేయర్ని పైకి పెట్టి దాని కింద లేయర్లో మనం షాడో యాడ్ చేయాలి. దానికోసం నేను డూప్లికేట్ చేస్తున్నాను. సేమ్
డూప్లికేట్ చేస్తే ఆ కీ ఫ్రేమ్స్ ఆ మోషన్ మొత్తం అలాగే ఉంటాయి యాజ్ ఇట్ ఈస్, అదేం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మనకి సేమ్ ఒరిజినల్ ఇమేజ్తో పాటు బ్యాక్గ్రౌండ్లో ఉన్న షాడో కూడా మూమెంట్ అవ్వాలి కాబట్టి అది అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు దీనికి నేను షాడో యాడ్ చేస్తున్నాను. ఎఫెక్ట్స్లో డ్రాప్ షాడో అని వచ్చింది. ఈ డ్రాప్ షాడోని ఇక్కడ ప్లేస్ చేయండి, ఈ కింద లేయర్లో ప్లేస్ చేయండి. కింద డ్రాప్ షాడో ఆప్షన్లో, ఎఫెక్ట్స్ కంట్రోల్లో డ్రాప్ షాడో ఆప్షన్లో షాడో ఓన్లీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ షాడో కలర్ని రెడ్ క్లిక్ చేయండి. సో నేను ఈ పిఎన్జీలో ఉన్న రెడ్ కలర్నే ఇక్కడ కూడా ఈ షాడోకి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ కలర్ పిక్కర్ టూల్తో రెడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్కేల్ని కొంచెం స్లైట్గా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, స్లైట్గా ఇంక్రీజ్ చేసి అండ్ పొజిషన్ని కొంచెం డౌన్ చేస్తున్నాను. పొజిషన్ సేమ్ మీకు అకార్డింగ్ ఎలా కావాలి అంటే షాడో లెఫ్ట్ రైట్ కావాలా లేదా చుట్టూ ఓవర్లేలా కనిపించాలా అని మీ చాయిస్. సో ఇక్కడ ఒపాసిటీ మనకి చూడండి, ఫుల్ స్క్రీన్లో ఒపాసిటీ మనకి కొంచెం డల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒపాసిటీ ఈ డ్రాప్ షాడో కింద ఒపాసిటీ ప్రాపర్టీలో 50% మాత్రమే ఉంది. ఇది 100% చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సో క్యారెక్టర్ చుట్టూ ఒక లేయర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఈ షాడో మాత్రం కనిపించలేదు, ఎందుకంటే మనం షాడోకి మోషన్ అనేది యాడ్ చేయలేదు. ఈ షాడోకి మోషన్ యాడ్ చేద్దాం. సో ఇందాక మనం క్లిక్ చేసిన తర్వాత ఆ షాడో మోషన్ అనేది మిస్ అయింది. సో ఫ్రెష్గా ఏదైనా రిమూవ్ చేయాలి అంటే ఆ క్లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే దిస్ యాక్షన్ విల్ డిలీట్ ఎగ్జిస్టింగ్ కీ ఫ్రేమ్స్. ఆల్రెడీ అప్లై చేసిన కీ ఫ్రేమ్స్ డిలీట్ అయిపోతాయి. సో నేను డిలీట్ చేసి ఈ షాడోకి మాత్రం మళ్ళీ ఫ్రెష్గా కీ ఫ్రేమ్స్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే అకార్డింగ్ టు ఇమేజ్ ఈ షాడో కూడా మూవ్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఈ ఇమేజ్కున్న వాల్యూస్నే ఈ షాడో కూడా నేను ఇస్తున్నాను. పైన ఒకసారి చూడండి. సో పొజిషన్ మనం ఏం చేంజ్ చేయలేదు. ఫస్ట్ ఇది పొజిషన్ మనం ఆల్రెడీ సరిపడా పెట్టుకున్నాం. ఇక్కడ కూడా పొజిషన్ ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ ఈ లేయర్ చూస్తే సో ఒక 7-8 సెకండ్స్ తర్వాత 110 and 4 degrees సేమ్ ఇదే ఇక్కడ కూడా అప్లై చేద్దాం. స్కేల్ క్లిక్ చేస్తున్నాను, రొటేషన్. సో చూడండి, షాడో దాటి క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడ సేమ్ ఈ షాడోకి క్లిక్ చేస్తున్నాను. సో కొంచెం పొజిషన్ చేంజ్ చేద్దాం అండ్ రొటేషన్ కూడా. ఇక్కడ ఇమేజ్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. నేను ఒక 1 degree మాత్రం యాడ్ చేశాను. సో పొజిషన్ బట్టి మనం యాడ్ చేయాలి. సో చూడండి, సరిపోయింది. ప్లే చేసి చూస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, క్యారెక్టర్తో పాటు షాడో కూడా సేమ్ మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేయాలి. ఈ టెక్స్ట్ ఎక్కడ యాడ్ చేయాలి అంటే మీ ఇష్టం. ఈ పర్సన్కి రైట్ ఆర్ లెఫ్ట్ ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. సో ఈ పర్సన్కి లెఫ్ట్లో అంటే మనకి రైట్, ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయడానికి కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంది. నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో నేను టీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చేసి ఇంట్రొడక్షన్ అని క్లిక్ చేశాను. మీ ఇష్టం, ఇక్కడ టెక్స్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డెమో చూపిస్తున్నాను కాబట్టి ఇంట్రొడక్షన్ క్లిక్ చేశాను. సో ఈ ఫాంట్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండడం కోసం, సినిమాటిక్గా కనిపించడం కోసం నేను చేంజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ ఫాంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంట్రొడక్షన్ ఈ ఫాంట్ సెలెక్ట్ చేశాను. ఇది కొంచెం బోల్డ్ చేద్దాం. మీరు కావాలంటే మొత్తం క్యాపిటల్స్లో పెట్టచ్చు. ఓకే, నార్మల్గానే ఉంచేద్దాం. ఇది కూడా కొంచెం రొటేట్ చేస్తున్నాను నేను. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ కొంచెం రొటేట్ చేస్తున్నాను. అంటే మరీ స్టిల్గా ఉంటే బాగోదు కాబట్టి రొటేట్ చేశాను. ఒకసారి ఈ లేయర్ అబ్జర్వ్ చేద్దాం. ఎక్స్ట్రా వచ్చింది, ఇది ఇంతవరకు మాత్రం ఉంచుదాం. ఈ లేయర్స్ ఎంతవరకు ఉన్నాయో టెక్స్ట్ కూడా అంతవరకే ఉంచుదాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎలా వస్తుందో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో టెక్స్ట్ నార్మల్గా సడన్గా వచ్చినట్టు వస్తుంది. ఇది మనం చేంజ్ చేయాలంటే దీనికి ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. వీడియో ట్రాన్సిషన్స్లో ఓకే, ఈ కేయోస్ అనే ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. ఈ కేయోస్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, సో మూమెంట్ వచ్చి ఇంట్రొడక్షన్ అనే టెక్స్ట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం. ఇవన్నీ మీకు ఇంత క్లమ్జీగా కనిపిస్తున్నాయి అనుకుంటే ఈ లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తే అవన్నీ ఒక గ్రూప్లో ఉంటాయి. ఓకే, చూడండి, ఇక్కడ నెస్టెడ్ సీక్వెన్స్ అంటే ఈ సీక్వెన్స్ మొత్తం ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి ఒక సింగిల్ లేయర్గా ఫామ్ అవుతాయి. చూడండి, కావాలంటే ఇది మనం డబుల్ క్లిక్ చేసి ఏమైనా చేంజెస్ ఇక్కడ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ నార్మల్ వీడియో క్లిప్ నుంచి ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యే మధ్యలో ఒక ట్రాన్సిషన్ ఏదైనా యాడ్ చేద్దాం. అలా అయితే ఇంకొంచెం సినిమాటిక్గా ఉంటుంది.
సో ఈ డిజాల్వ్లో డిప్ టు వైట్ ఫస్ట్ క్లిప్కి సెకండ్ క్లిప్కి మిడిల్లో ఈ ట్రాన్సిషన్ యాడ్ చేస్తున్నాను. సైజ్ కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఒకసారి స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ మనకు పర్సన్ ఇంట్రడక్షన్ అనేది ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఎంటీగా ఉండకుండా ఏదైనా ఒక బీజిఎం యాడ్ చేద్దాం. అది కూడా నేను ఒక డౌన్లోడ్ చేసి ఉంచాను. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, 8 సెకండ్స్ సరిపోద్ది. వీడియో మనకి 8 సెకండ్స్ వరకు మాత్రమే లెంత్ ఉంది. ఇది డ్రాగ్ చేసి ఇక్కడ ఆడియో టైం లైన్లో ప్లేస్ చేద్దాం. ఒకసారి ప్లే చేసి చూస్తున్నాను చూడండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.